అనిపించింది ఉపేంద్ర గారి సినిమా. ఐ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఉపేంద్ర ఇన్, ఓకే. యు అంటే నువ్వు, ఐ అంటే నేను, అర్థమైందా? ఉపేంద్ర అక్కడ తిక్కారాం క్యారెక్టర్లో తిక్క లేపాడు. మొత్తం అంతా థియేటర్ మొత్తం కూడా విజిల్స్తో, అరుపులతో, కేకలతో బద్దలైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద స్టారు సినిమా కూడా ఈ రకంగా రెస్పాన్స్ అయితే రాదు. పెద్ద స్టారే కదా నాయన ఉపేంద్ర, అక్కడ మన సైడ్ కాదు కదా. ఒక అటు మలయాళం, తమిళ్లో పెద్ద స్టార్ అయితే అవ్వచ్చు, మనకి ఏతో పరిచయం, ఉపేంద్రతో పరిచయం, ఇలాంటి కొన్ని సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి మన తెలుగులో కూడా. అదే కేటగిరీలో వచ్చిన తిక్కారాం యుఐ ఎరగదీసింది. మళ్ళీ ఉపేంద్ర ఈజ్ బ్యాక్ అన్నట్టుగా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రదర్శన అయితే కనబడింది. చాలా అంటే చాలా బాగుంది. 2040లో మన పరిస్థితి కూడా ఇలా ఉంటుందో ఏంట్రా బాబు అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది. నిజంగా ఒక పక్క అంతా కూడా రిచ్ కేటగిరీ, ఒక పక్క అంతా కూడా స్లమ్ కేటగిరీ. ఈ స్లమ్ కేటగిరీ, రిచ్ కేటగిరీలో ఇద్దరు కూడా మనోడు రాజు, గాడ్ ఈజ్ గ్రేట్. అదే గాడ్గా ఏమన్నా బండ్లు పెడితే తింటున్నారో, లేకపోతే అడిగి తిక్కలేనప్పుడు కాల్చేస్తాడు. అయ్యి బాబాయ్, అసలు ఎలివేషన్ చూస్తుంటే నీకు పిచ్చెక్కిపోద్ది. సినిమాలో చూడాలి ఇది నేను చెప్తే కాదు, నేను చెప్తే మీకు ఆ కిక్ రాదో. రియల్ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. రియల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా వస్తుంది. ఎంత బాగుందంటే సినిమా నిజంగా యూఐకి కరెక్ట్గా ఉపేంద్ర మార్క్ వేసాడని చెప్పొచ్చు. ఓన్ డైరెక్షన్లో నెంబర్ 1 సినిమా తీసాడు. చాలా అంటే చాలా బాగుంది. ఆయన ఇంటర్వ్యూస్ నేను బిగ్ బాస్కి వచ్చినప్పుడే నాకు అనిపించింది, ఏంటి నా ఇంత ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాడా ఏంటి యూఐ, కానీ ప్రమోషన్కి బిగ్ బాస్ హౌస్కి వచ్చేసాడు టాప్ 5లో ఉన్నప్పుడు అనిపించింది. కానీ కట్ చేస్తే నిజంగా ఆయన ప్రమోషన్కి ఎందుకు వచ్చాడా అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంత క్రియేటివిటీ ఉంది కాబట్టి సినిమాలో చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్తో వస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ చేయడానికి ముందుకు వచ్చాడు. చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించినాయి? ఏమన్నా సాంగ్స్ కూడా ఆయనకి తగ్గ సాంగ్స్ పెట్టుకున్నాడు. అవి కూడా అప్పుడప్పుడు అలా వచ్చి పోతూ ఉంటాయి. ఓవరాల్గా చెప్పాలంటే ఉపేంద్రకి మంచి లైఫ్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా అందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. సాంగ్స్ గురించి పక్కన పెడితే భయ్యా, ఓన్ డైరెక్షన్ తిక్కారాం అయితే తిక్క చేష్టలతో ఇరగదీశాడు. మొత్తం అందరికి తిక్కరప్పించాడు. థియేటర్ లో ఒక్కడ కూడా కూర్చొని చూసిన వాళ్ళు లేడు. అందరూ కూడా నుంచొని విజిల్స్ వేసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ చూశారు. అలా ఎంజాయ్ చేసిన సినిమా ఈ మధ్య కాలంలో నేను చూడలేదు భయ్యో. అంతా కూడా వైలెన్స్ లేకపోతే సైలెన్స్, బాగా చెప్పు, వైలెన్స్ లేకపోతే సైలెన్స్, ఈ 2 కేటగిరీలో ఉన్నాయి. కానీ ఇది వైలెన్స్ తో కూడిన కామెడీ అండ్ ఫన్ యాంగిల్ కొత్త వాళ్ళు ఉంది. నిజంగా కేసీపీడీ అని చెప్పొచ్చు. ఒక 2-3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా, మీరు ఇదైతే చూసారు, మిగతాకి అంటే ఢీ కొడుతుంది సినిమా. ఖచ్చితంగా అవన్నీ కూడా కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అంత బాగుంది, అంత బాగుంది. నేను వాటిని చూడలేదు కానీ కర్మ సినిమాల్ని, ఇది మట్టికి ఖచ్చితంగా ఉపేంద్ర గారి కోసం వెళ్ళి చూశాను. చాలా అంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ అన్న.